హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్గా ఎలా చదవాలో చెప్తాను. ఈ స్టడీ ప్లాన్ కనుక మీరు ఫాలో అయినట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ లెట్స్ గో ఇంటూ ద వీడియో. గ్రూప్ 1లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. గ్రూప్ 2లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ సిలబస్ ఈజ్ సేమ్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ సేమ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు రీడ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్లీ. నెక్స్ట్, కోర్ సబ్జెక్ట్స్: హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వారికి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఈజీగా ఉంటుంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వారికి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈజీగా ఉంటుంది. సో మార్నింగ్లో హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ ఆల్టర్నేట్ డేస్లో చదువుతూ హిస్టరీ 1 అవర్ మార్నింగ్ చదివినట్లయితే హిస్టరీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వారికి మరియు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వారికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 1 అవర్ హిస్టరీ చదువుతారు మార్నింగ్, సెకండ్ 1 అవర్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆల్టర్నేట్ డేస్లో చదువుతారు. 9 o'clock to 11 o'clock అనేది టైం ఫ్రేమ్. నెక్స్ట్ 1 అవర్ పాలిటీ 12 o'clock to 1 o'clock. ఆఫ్టర్ 11 o'clock there is a break of 1 hour and 1 hour economy 1 o'clock to 2 o'clock. నెక్స్ట్ జాగ్రఫీ ప్లస్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో 1 అవర్ జాగ్రఫీ, 1 అవర్ కరెంట్ అఫైర్స్. 3 o'clock to 4 o'clock జాగ్రఫీ, 4 o'clock to 5 o'clock కరెంట్ అఫైర్స్. ఈ విధంగా మనం చదివినట్లయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 క్లియర్ చేయడం. నెక్స్ట్, గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పటి నుండే రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ ప్రిలిమ్స్ తర్వాత రాయడం ప్రాక్టీస్ చేస్తానంటే అది చాలా హార్డ్గా ఉంటుంది నేర్చుకోవడానికి. సో ఎవ్రీడే 2 క్వశ్చన్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుండే రాయడం స్టార్ట్ చేయాలి. ఫ్రమ్ ఈవినింగ్ 5 to 7 o'clock. The main syllabus: general essay, history, culture, geography of India. First 1 day general essay, history and culture, geography of India. ఇలా 2 సబ్జెక్ట్స్ ఆల్టర్నేట్ డేస్లో రాస్తూ ప్రిపేర్ అయినట్లయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 క్లియర్ చేయడం. ఇప్పుడు ఫస్ట్ 45 hours కాన్సెప్ట్స్ చదవాలి. నెక్స్ట్ 15 minutes ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. hours 45 minutes కాన్సెప్ట్స్ చదవాలి. నెక్స్ట్ 15 minutes ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. 45 minutes కాన్సెప్ట్ చదవాలి, 15 minutes ఎంసీక్యూస్ చదవాలి. ఈ విధంగా చదివినట్లయితే ఎంసీక్యూస్లోనే మనకు రివిజన్ అవుతుంది. ఎవ్రీ వీక్ టోటల్ ఆ వీక్లో ఎన్ని సబ్జెక్ట్స్ అయితే చదివామో అన్ని సబ్జెక్ట్స్ను రివిజన్ చేయాలి ఆఫ్టర్ ఎవ్రీ వీక్. ఈ విధంగా కనుక చదివినట్లయితే గ్రూప్ 1 క్రాక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. గ్రూప్ 1 కనుక ప్రిపేర్ అయినట్లయితే ఆటోమేటిక్గా గ్రూప్ 2 చదవడం చాలా ఈజీ. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం ఈజీగా ఉంటుంది. దీన్నే స్మార్ట్ స్టడీ అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.